తల్లి ఒడిలో బిడ్డకు చేస్తున్న సత్కారంగా నేను భావించాను కాబట్టి నేను కాదు అని అనలేకపోయాను. రెండోది, నేను అమితంగా ప్రేమించే పూజించే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఆశీస్సులతో సత్యసాయి కళానికేతన్ చేస్తున్న ఇది సత్కారం కాబట్టి అది కాదనలేకపోయాను. మూడోది, మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 88వ జన్మదినోత్సవ సందర్భంగా ఇస్తున్న ఆశీస్సులుగా నేను భావించాను కాబట్టి కాదనలేకపోయాను. అలాంటి ముగ్గురి కలయికతో ఈరోజు ఈ వేదిక మీద మీరు ఇచ్చిన ఆశీస్సుల్ని నేనేదో సాధించానని కాదు, కానీ ఆ పెద్దల ఇన్స్పిరేషన్తో నాకు ఇస్తున్న ఈ సత్కారానికి ముందుగా సత్యసాయి కళానికేతన్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుమ్మడి గోపాలకృష్ణ గారితో చాలా ఏళ్లగా నాకు పరిచయం. ఆయనలో ఒక అద్భుతమైన కళాకారుడు ఉన్నాడు. పౌరాణిక నాటకాల్లో పద్య నాటకాలంటే తెలుగు వాళ్ళకి సొంతమైనటువంటి పద్య నాటకాన్ని పాత పద్ధతుల్లో కాకుండా సంగీతాన్ని ఎంతవరకు ఉండాలో రాగబద్ధంగా భావయుక్తంగా దాన్ని ఎలా పాడాలో ఆయనకి తెలిసినట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. కేవలం పౌరాణిక నాటకాలే కాకుండా సాంఘిక నాటకాలు, జానపద నాటకాలని కూడా రకరకాలుగా చాలా అద్భుతంగా నటించగలిగిన మంచి నటుడు, చక్కగా పద్యం బాగలిగిన నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. మనందరి అభిమాన నటుడు కీర్తిశేషులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి కూడా గుమ్మడి గోపాలకృష్ణ గారు అంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో చెప్పడానికి వీల్లేదు. 4 రోజులకు ఒకసారి అయినా సరే ఆయన ఎక్కడున్నావు గోపాలకృష్ణ రా అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని పద్యాలు పడించుకొని ఆనందపడే వ్యక్తులు ఆయన. అలా మేమందరం కలిసి అనేక సందర్భాల్లో కలుసుకోవడమే కాకుండా గతంలో తారా సభలకి అనేక సార్లు కలిసి వెళ్ళటం, అక్కడ మేమందరం కలిసి నాటకాలు వేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. కేవలం ఈ పద్య నాటకాన్ని అంతరించిపోకూడదు, కేవలం ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళే కాదు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ పద్యాన్ని నోరారా పాడి వాళ్ళు కూడా పద్య నాటకాలు వెయ్యాలి అనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు ఆయన అమెరికాలో ఉండి అనేక ప్రాంతాల్లో ఉన్న ఈ పౌరాణిక నాటక అభిమానులందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళకి పద్యం పాఠం నేర్పి నాటకాలు వేయించి వాళ్ళతో ఈ పౌరాణిక నాటకానికి అక్కడ కూడా జెండా ఎగరేసిన వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఇందాక ఆయన మాట్లాడినప్పుడు చాలా మంచి మాట అన్నారు. ఈ పౌరాణిక నాటకం అనేది ఇంతటితో అంతరించిపోకూడదు, భావి తరాలకు కూడా ఈ నాటకం ఇలాగే బతికి ఉండాలి అంటే రిపర్టరీ అనేది సినిమాకి టీవీకి మాతృక నాటకం ఆ రెండింటికి అవార్డులు ఇస్తూ నంది అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ నాటకానికి ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం అండి. నాటకమే దీనికి రెండింటికి కూడా 2 విభాగానికి కూడా మాతృక. గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి విన్నవించుకుని అందరూ చేద్దాం చూద్దామన్నారు, కానీ ఎవరూ చేయలేదు. కనీసం మీరైనా చెయ్యాలండి అని చెప్పి ఇదే మీద మాట్లాడటం, తర్వాత నాగేశ్వరరావు గారు అదే దాన్ని బలపరచడం, నారాయణ రెడ్డి గారు కూడా బలపరచడంతో ఆ రోజున తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రోజున ఈ వేదిక మీద నుంచే చెప్తున్నాను, నేను ఈ ఇయర్ నుంచే నాటకానికి కూడా నంది అవార్డు ఇద్దామని చెప్పి ఆయన అనౌన్స్ చేసేయటం. నెక్స్ట్ డే రమణ గారు అప్పుడు ఎండీగా ఉన్నారు, నేను చైర్మన్గా ఉన్నాను. ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకొని 9 రోజుల పాటు నంది నాటకోత్సవాలు నంది నాటకోత్సవాన్ని అద్భుతంగా జరిపించిన ఘనత మీకు అందరికీ తెలుసు. ఇదే వేదిక మీద చేసే ఉందండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నాటక రంగానికి ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చింది ఈ నంది అవార్డు మూలంగా. కేవలం నంది నాటకోత్సవాలు చేసిన నంది బహుమతులు అంటే కాకుండా ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా అందులో పాల్గొన్న మంచి నాటకాలన్నింటినీ కూడా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లో కూడా వాటిని ప్రదర్శించేటటువంటి యోగ్యతను కల్పించవలసిన అవసరం ఎంతగా ఉంది. అలా ఉంచడం మూలంగా బోల్డ్ మంది కళాకారులు చేతులున్న పనిచేయడమే కాకుండా ఈ మన పౌరాణిక నాటకాల్ని ఈ ఇతివృత్తాలన్నింటి కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ విధంగా నెమరు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది చెయ్యాలి. ఇందాక ఆయన అన్నారు, చాలా ప్రభుత్వం చేసినా చెయ్యకపోయినా సత్యసాయి కళానికేతన్ తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్పిన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. మీరు తీసుకున్న ఆ నిర్ణయంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. తప్పకుండా మన పౌరాణిక నాటకాన్ని
నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి చేయవలసిన కృషిలో ఉడతాభక్తిగా నేను చేసేది కూడా చేస్తాను, మీ వెనక నేను కూడా ఉంటాను అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక రామారావు గారు ఒక అద్భుతమైన వ్యక్తి, కారణ జన్ముడైన ఒక నటుడుగా ఎన్ని విజయాలు సాధించాడో మనందరికీ తెలుసు. ఎన్ని పాత్రలు వేశారో, ఎన్ని పాత్రలను ప్రాణప్రతిష్ఠ చేశారో మీకు అందరికీ తెలుసు. ఒక రాముడి పాత్ర అయినా, ఒక కృష్ణుడైనా, ఒక వెంకటేశ్వర స్వామి అయినా ఆ పాత్రను వేసి పేరు తెచ్చుకోవడం గొప్ప కాదు. ఎందుకంటే ఆ పాత్రలోనే చాలా గొప్పతనం ఉంది కాబట్టి ఎలాంటి వ్యక్తి వేసినా కొంతవరకు ఆ పాత్ర యొక్క ఔచిత్యం సహాయపడుతుంది. కానీ నెగిటివ్ రోల్స్ కూడా, ఒక దుర్యోధన పాత్ర వేసినా, ఒక లేకపోతే రావణాసురుడి పాత్ర వేసినా, అలాంటి యాంటీ క్యారెక్టర్స్ కూడా చేసి వాటిని కూడా ఒక నాయకుడిగా చూపించిన ఖ్యాతి ఎవరికంటే ఒక ఎన్టీఆర్ గారికి దక్కింది. ఆయన దుర్యోధనగా వేసిన సినిమా చూస్తున్నప్పుడు చూస్తే మనం ఇద్దరు కూడా పాండవుల కంటే దుర్యోధనే గొప్పవాడు అని భావం మనకే కలిగేది. అలాగే ఒక రావణాసురుడి క్యారెక్టర్ చూస్తే గొప్ప శివభక్తుడు రావణాసురుడు ఎంత గొప్ప వ్యక్తి, రాముడు చేసిన దాంట్లో తప్పు లేదు అని, రావణాసురుడు చేసిన దాంట్లో తప్పు లేదు అని మనకి భావం కలిగే అంత అద్భుతంగా ఆ పాత్రని ప్రాణప్రతిష్ఠ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత డిమాండ్ ఉంది, అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా మనిషికి జీవితంలో సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు. ఎంతకాలం ఇంతమంది నన్ను అభిమానించిన ఈ తెలుగు సోదర సోదరుడికి ఏదో సేవ చేయాలి, తెలుగు వారికి ఒక గుర్తింపుని తీసుకురావాలి. అన్నపూట లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ప్రతి పేదవాడు కూడా 5 వేళ్ళు నోట్లకు వెళ్ళేటట్టుగా 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి, తనదైన చిన్న గుడిసెలో అయినా తన సొంత గుడిసెలో ఉండగలగాలి అనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడుగా ఆయన సృష్టించిన మనకందరికీ తెలిసి, అలాంటి మహానుభావుడు ఒక నటుడుగా, ఒక నాయకుడుగా ఆయనే సాటి. కానీ అంతటి మహా వ్యక్తికి మన భారత ప్రభుత్వం ఈ రోజు వరకు భారతరత్న అనే బిరుదు ఇవ్వకపోవడం మాత్రం చాలా శోచనీయం. ఇది ఎప్పటికైనా భారత ప్రభుత్వం తను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకొని వచ్చే సంవత్సరమైన వారికి భారతరత్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది పెద్దలకు ఇచ్చారు భారతరత్న. నేను వాళ్ళని కించుపరిచి మాట్లాడటం లేదు, కానీ ఆ భారతరత్న కంటే ఏ విధంగానూ మన ఎన్టీ రామారావు గారు తక్కువ కాదు. ఆయనకి డెఫినెట్ గా ఇవ్వాలి భారతరత్న అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ కాలానికి భారతరత్న కనుక భారత ప్రభుత్వం ఇచ్చి తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటే సరే. కాదు అంటే మాత్రం మా సినిమా కళాకారులందరం కలిసి, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరం కలిసి ఒక పెద్ద దీన్ని ఇష్యూ చేసైనా సరే భారత ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి మా ప్రయత్నం మేము అందరికీ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ వేదిక మీద నన్ను సత్కరించిన పెద్దలకి, నా గురించి మంచి మాటలు చెప్పిన పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.